హలో అందరికి. ఈరోజు నేను మా రూమ్మేట్స్ అయితే కలిసి అయితే బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తున్నాం అనమాట. ఎందుకు తీస్తావు? బ్యాట్ చూపిరా, ఇలాగా బ్యాట్ చూపియాలి. చేతికి ఆడడానికి పోతున్నాను నేను. మీ ఇద్దరు ఇదే ఆ ప్లేస్, మాస్లీ సెంటర్ అన్నమాట. ఇక్కడ స్విమ్మింగ్, జిమ్, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్ట్స్ అన్నీ అయితే ఉంటాయి. ఫుల్ వాన్ అయితే పడుతుంది. ఇప్పుడు 2 days నుంచి వర్షాలు ఉన్నాయి ఇక్కడ. ఈడైతే ఒక పెద్ద స్టంట్ అయింది మాకు. బ్యాడ్మింటన్ ఆడడానికని వచ్చి స్క్వాష్ అయితే ఆడాల్సి వచ్చింది లాస్ట్కి. అసలు అది ఎందుకు ఆడాల్సి వచ్చింది, ఎట్లా ఆడడం అని అయితే లాస్ట్ వరకు వీడియోలో చూసేయండి. మేమైతే ఎగ్జైట్మెంట్లో బ్యాడ్మింటన్ కోర్ట్కి బదులు స్క్వాష్ కోర్ట్ అయితే బుక్ చేసుకున్నాం చూసుకోకుండా. ఆల్రెడీ డబ్బులు కట్టేసినాం కాబట్టి అవి వేస్ట్ చేయడం ఇష్టం లేక మళ్ళీ స్క్వాష్ రాకెట్ బాల్ అయితే రెంట్కి తీసుకున్నాం. మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు. నాకు ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది కాబట్టి ఇట్లా స్కాన్ చేసి అయితే వెళ్తున్నా లోపలికి. మాకైతే స్క్వాష్ ఎట్లా ఆడాలో తెలియదు, ఏం తెలియదు. లోపలికి అయితే వెళ్తున్నాం. అది బ్యాడ్మింటన్ ర్యాకెట్, దీంతో స్క్వాష్ ఆడొద్దని అయితే ఈ గుండంకులు అయితే చెప్తుండ్రు మాకు. ఈ గేమ్ ఎట్లా ఆడాలో మాకు తెలియదని చెప్తే అయితే వీళ్ళ దగ్గర ఉండి మొత్తం చూపిస్తున్నారు రూల్స్ ఏంది, అసలు ఎట్లా ఆడాలి అని. అడగకముందే హెల్ప్ చేస్తున్నారు వీలైతే. మేమైతే కొంచెం కొంచెం నేర్చుకొని ఆట అయితే స్టార్ట్ చేసినాం మొత్తం మీద. మా వాళ్ళు గేమ్ ఆడమంటే ట్యూబ్ లైట్లకైతే కొడుతున్నారు. అవి ఎక్కడ పగిలిపోతాయని నాకైతే భయమైంది అసలు. ఏదో ఒకటి కానివ్వండి అని మేమైతే పక్కకు కూర్చున్నాం ఇట్లా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మేము ఆడిన ఆటకి ఎనర్జీ డ్రింకులు ఒకటి. ఇంకా మాకు మళ్ళీ ఇట్లా చెమట పట్టనట్టు అయితే పట్టింది నా ఆటకి అయితే మొత్తం మీద. ఇట్లా బ్యాడ్మింటన్ ఆడడానికి వచ్చి లాస్ట్కి స్క్వాష్ అనే కొత్త గేమ్ అయితే నేర్చుకున్నాం మేము. కింద మీద పడి ఏదో ఒకటి ఆడేసినాం మేమైతే. కానీ మా గేమ్ అయితే మొత్తం బుక్ అయింది లాస్ట్కి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.